ఛానల్కి స్వాగతం. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. Feel the vibrations of the prayer. మెల్లిగా మీ రెండు చేతుల్ని రబ్ చేసుకోండి. తర్వాత కంటి మీద పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయబోయే ప్రాక్టీస్ని యాంకిల్ స్ట్రెచ్ బ్రీతింగ్ అంటారు. యాంకిల్ స్ట్రెచ్ బ్రీతింగ్ అంటే ఈ ప్రాక్టీస్లో మన యాంకిల్స్ కంప్లీట్గా స్ట్రెచ్ అవుతాయి. యాంకిల్స్తో పాటు దానికి అనుసంధానంగా ఉన్నటువంటి యాంకిల్స్, కాఫ్ మజిల్స్, నీస్, హ్యామ్స్ట్రింగ్స్, థైస్, హిప్స్, చేతుల్ని కూడా స్ట్రెచ్ చేయడం ద్వారా కంప్లీట్ బాడీ స్ట్రెచ్ అవుతుంది. ఎవరికైతే ఈ జాయింట్ పెయిన్స్ ఉంటాయో, లేదంటే ఎవరికైతే కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ వీక్గా ఉంటుందో, ఆర్థరైటిస్ ఉంటుందో, లేదంటే కొంచెం స్లగ్గిష్గా ఉండి బద్ధకంగా ఉండి వాళ్ళందరికీ కూడా చాలా యాక్టివ్ చేసే ఆసనం. దీనిని హ్యాండ్ స్ట్రెచ్ బ్రీతింగ్ అంటారు, లేదంటే తాడాసనం అని కూడా అంటారు. ఒక్కసారి ఈ ప్రాక్టీస్ని గమనించండి. రెండు చేతుల్ని కూడా మన తొడల మీద, థైస్ మీద పెట్టేసి శ్వాసని తీసుకుంటూ మన యాంకిల్స్తో పాటు చేతులు స్ట్రెచ్ అవ్వాలి. కంప్లీట్గా మీరు ఎంత వీలైతే అంతవరకు స్ట్రెచ్ చేయండి. తర్వాత శ్వాసను వదులుతూ మీ హీల్స్ నేల మీద పెట్టాలి. రెండు చేతుల్ని మళ్ళీ థైస్ మీదకి తీసుకొని వచ్చేసేయండి. మన శ్వాసని, మన ప్రాక్టీస్ని సింక్రనైజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మన ఫిజికల్ బాడీ అండ్ మెంటల్ బాడీ రెండు కూడా అనుసంధానమై చాలా ప్రశాంతంగా శరీరము, మనస్సు ఇన్వాల్వ్ అవుతుంది. చేద్దాం ఈ ప్రాక్టీస్ని. రెండు చేతుల్ని కూడా థైస్ మీద పెట్టేసి మెల్లిగా శ్వాస తీసుకుంటూ ఇలా చేతుల్ని పైకి ఎత్తాలి. కంప్లీట్గా పైకి తీసుకెళ్ళాలి. సైమల్టేనియస్గా మీ హీల్స్ అనేవి లిఫ్ట్ అవ్వాలి. ఇప్పుడు మీ హీల్స్ని మెల్లిగా డౌన్ చేస్తూ చేతుల్ని కంప్లీట్గా డౌన్ చేసేయాలి. శ్వాసను తీసుకుంటూ పైకి, శ్వాసను వదులుతూ మెల్లిగా కిందికి. ఎవరైతే నాకు హైట్ తక్కువగా ఉంది అనుకుంటారో పిల్లల్లో, వాళ్ళకి ఈ ఆసనం చాలా బాగా పనిచేస్తుంది. మహిళల్లో అయితే అప్ టు 18-19 ఇయర్స్ వరకు, అదే మేల్ అయితే 21-22 ఇయర్స్ వరకు ట్రై చేసుకోవచ్చు. రెండు చేతుల్ని థైస్ మీద పెట్టి శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ చేతులు అండ్ కాళ్ళు కిందికి. ఇంకొకసారి చేద్దాం. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాసని వదులుతూ కిందికి. శ్వాసని తీసుకుంటూ మీ రెండు చేతుల్ని ఉపయోగిస్తూ యాంకిల్ స్ట్రెచ్, మీ హీల్స్ని లిఫ్ట్ చేస్తే కంప్లీట్గా యాంకిల్స్ స్ట్రెచ్ అవుతాయి. శ్వాసని వదులుతూ మెల్లిగా హీల్స్ డౌన్ చేస్తూ మీ రెండు చేతుల్ని కూడా మీ థైస్ మీదకి తీసుకొని రావాలి. ఈ ప్రాక్టీస్ని ఎంత వీలైతే అంత స్లోగా, మీ శ్వాసని ఎంత వీలైతే అంత దీర్ఘంగా చేయడానికి ప్రయత్నం చేయాలి. సో ఎక్సర్సైజ్ జరుగుతుంది, బ్రీతింగ్ జరుగుతుంది. అందుకే ఈ ప్రాక్టీస్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటారు. ఇప్పుడు నెక్స్ట్ మనం కొన్ని కూర్చొని చేసే ప్రాక్టీస్లు చేద్దాం. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయబోయే ప్రాక్టీస్ టైగర్ స్ట్రెచ్ బ్రీతింగ్. టైగర్ స్ట్రెచ్ బ్రీతింగ్ చేయడానికి ముందు మనం వజ్రాసనతో ప్రారంభించాలి. ఇలా వజ్రాసనలో కూర్చొని మెల్లిగా రెండు చేతుల్ని ఇలా ముందుకు తీసుకురావాలి. ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన రిస్ట్ అండ్ షోల్డర్ సేమ్ లైన్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మరియు మన నీ అండ్ హిప్ సేమ్ లైన్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మెల్లిగా మన హెడ్ని ముందుకు తీసుకోవాలి. ఇక్కడ ప్రాక్టీషనర్ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రాక్టీస్ మొత్తంలో శ్వాసని మరియు వెన్నపూస యొక్క కదలికని గమనించాలి. ఇక్కడ శ్వాస తీసుకుంటూ కంప్లీట్గా స్పైన్ బెండ్ చేసి పైకి చూడాలి. శ్వాసని వదులుతూ మెల్లిగా వెన్నపూసని పైకి తీసుకొస్తూ మీ తలని లోపలికి తీసుకెళ్ళాలి. శ్వాసని తీసుకుంటూ మెల్లిగా
మెల్లిగా స్పైన్ బెండింగ్ అండ్ హెడ్ అప్. శ్వాసని వదులుతూ మెల్లిగా స్పైన్ అప్ అండ్ హెడ్ బెండింగ్. శ్వాసని తీసుకుంటూ మెల్లిగా హెడ్ అప్, స్పైన్ బెండింగ్, హిప్స్ అవుట్. శ్వాసని వదులుతూ మెల్లిగా స్పైన్ అప్ అండ్ హెడ్ డౌన్. శ్వాస తీసుకుంటూ మెల్లిగా స్పైన్ బెండింగ్, హెడ్ అప్. శ్వాసని వదులుతూ మెల్లిగా స్పైన్ బెండింగ్, హెడ్ డౌన్. మెల్లిగా ఒక 5 సార్లు చేసిన తర్వాత తిరిగి వజ్రాసనంలోకి రావాలి. ఈ ప్రాక్టీస్ని ముఖ్యంగా ఎవరికైతే బ్యాక్ పెయిన్ ఉంటుందో, వెన్నపూస సమస్యలు ఉంటాయో వాళ్ళకి ఒక దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎలాంటి కదలిక లేని కంప్యూటర్ ముందు కూర్చొని జాబ్ చేసే ఎస్పెషల్లీ ఐటీ పీపుల్కి నెక్ అండ్ బ్యాక్ సమస్యలు అనేవి కామన్గా వస్తూ ఉంటాయి. వాళ్ళు కనుక ఈ టైగర్ స్ట్రెచ్ బ్రీతింగ్ చేస్తే వాళ్ళ యొక్క వెన్నపూస సమస్యలన్నీ కూడా మాయమవుతాయి. మీరు 5 నుంచి 20 సార్లు ప్రతిరోజు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం చేయబోయే ప్రాక్టీస్ శశాంక బ్రీతింగ్ ఆర్ ర్యాబిట్ బ్రీతింగ్. ఈ ర్యాబిట్ బ్రీతింగ్లో భాగంగా వజ్రాసనంలో కూర్చొని మెల్లిగా 2 చేతులు నేల మీద పెట్టేసేయాలి. నేల మీద పెట్టేసి మన చూపు కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. మ్యాట్ మీదనే ఉండాలి, కాకపోతే కొంచెం ముందుకి. ఇక్కడ ఎలా అయితే ఒక కుందేలు తన శ్వాసక్రియ విధానాన్ని ఉంచుతుందో కొంచెం ఫాస్ట్గా ఉంటుంది కుందేలు యొక్క శ్వాస. సో ఆ విధంగా మనం కొంచెం మన మూతిని అలాగే పెట్టేసి ఫాస్ట్ బ్రీతింగ్ చేయాలి. దీంట్లో ఒక సాధకుడు గమనించాల్సిన విషయం ఏంటంటే తన యొక్క అప్పర్ చెస్ట్ భాగాన్ని మాత్రమే శ్వాసలో ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళకు ఎలా తెలుస్తుంది అప్పర్ చెస్ట్ ఇన్వాల్వ్ అయింది అంటే థైస్ మీద మనం ఆనించినటువంటి మన పొట్ట భాగము మరియు సైడ్స్ ఆఫ్ ద అబ్డామిన్ అనేది కదలకూడదు. ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే మెల్లిగా ఇలా ముందుకు ఫేస్ పెట్టి మన మౌత్ని ఓవెల్ షేప్లో ఇలా మెల్లిగా 0 షేప్లో పెట్టి ఇలా 30 నుంచి 40 సార్లు శ్వాస తీసుకొని వదిలేసి మెల్లిగా వజ్రాసనంలోకి రావాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాక్టీస్ చేద్దాం. దానిని శశాంక బ్రీతింగ్ అంటారు. ఇలా వజ్రాసనంలో కూర్చొని మన యొక్క వ్రిస్ట్ని పట్టుకోవాలి. ఒకవేళ కుడి చేతిని కానీ ఎడమ చేతి ఏదైనా పట్టుకోవచ్చు. అయితే మనం కుడి చేతిని ఎడమ చేతితో పట్టుకుందాం. అంటే కుడి వ్రిస్ట్ని ఎడమ చేతితో పట్టుకుందాం వెనక సైడ్. ఇలా పట్టుకున్న తర్వాత ఫేస్ని చాలా ప్రశాంతంగా ఉంచి శ్వాస తీసుకోవాలి. శ్వాసను వదులుతూ మెల్లిగా ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి. మన ఫోర్హెడ్ అనేది ఫ్లోర్కి టచ్ అవ్వాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ మెల్లిగా పైకి రావాలి. శ్వాస వదులుతూ మళ్ళీ 2వ రౌండ్. శ్వాస తీసుకుంటూ పైకి. శ్వాస వదులుతూ ముందుకి. శ్వాస తీసుకుంటూ పైకి. శ్వాస వదులుతూ ముందుకి. శ్వాస తీసుకుంటూ పైకి. రిలాక్స్. ఈ ప్రాక్టీస్ని మనం 5 సార్లు చేయాలి. ఈ ప్రాక్టీస్ తర్వాత మనం లెగ్ స్ట్రెచ్ బ్రీతింగ్ చేద్దాం. లెగ్ స్ట్రెచ్ బ్రీతింగ్లో భాగంగా పడుకొని ఫస్ట్ రైట్ లెగ్ తర్వాత లెఫ్ట్ లెగ్ ఇండివిజువల్గా చేసి తర్వాత బోత్ లెగ్ చేద్దాం. జస్ట్ ఈరోజు ప్రాక్టీస్ని ఒక 3 to 5 కౌంట్స్ మేము చూపిస్తాము. మీ యొక్క స్ట్రెంగ్త్ని బట్టి 3 కౌంట్స్, 5 కౌంట్స్, 7 కౌంట్స్,
10 కౌంట్స్, అలా కంఫర్ట్ని బట్టి కొంచెం పెంచుకుంటూ చేయొచ్చు. శ్వాసతో అనుసంధానిస్తున్నాం కాబట్టి ప్రాక్టీస్ అనేది చాలా సులువుగా కంఫర్ట్గా. ఒకసారి చూడండి. నెక్స్ట్ ప్రాక్టీస్ వజ్రాసనం నుంచి మెల్లిగా హిప్స్ని సైడ్కి చేసిన తర్వాత 2 కాళ్ళని స్ట్రైట్ చేసుకోవాలి. స్ట్రైట్ చేసుకొని మన కాళ్ళు మ్యాట్ యొక్క ఎండింగ్కి వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకొని నెమ్మదిగా పడుకోవాలి. శవాసనలో పడుకోవాలి. పడుకున్న తర్వాత 2 కాళ్ళని ఇలా దగ్గరగా చేసి 2 చేతుల్ని మన థైస్ కింద పెట్టేసుకొని మొదట రైట్ లెగ్ శ్వాస ప్లస్ మన లెగ్ మూమెంట్ 2 సింక్రనైజ్ అవ్వాలి. ఈ ప్రాక్టీస్ ప్రతి ప్రాక్టీస్లో కూడా ఈరోజు చేసినటువంటి సీక్వెన్స్లో అది మీరు ముఖ్యంగా గమనించాలి. ఎలా? శ్వాస తీసుకుంటూ కుడి కాలు అనేది మెల్లిగా పైకెత్తుతాం, మెల్లిగా శ్వాస వదులుతూ కిందికి తీసుకొస్తాం. సేమ్ కుడి కాలునే ఒక 5 సార్లు చేయాలి. శ్వాస తీసుకుంటూ కుడి కాలు పైకి, శ్వాస వదులుతూ మెల్లిగా కుడి కాలు కిందికి. కామన్గా అయితే మీ మోకాళ్ళు స్ట్రైట్గా ఉండాలి, కానీ ఇనిషియల్గా బిగినర్స్ ఆ నీ స్ట్రైట్ ఉండడం కోసము మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దు. కంఫర్ట్గా కొంచెం నీ బెండ్ అయినా తప్పులేదు. శ్వాస తీసుకుంటూ మెల్లిగా కాలు పైకెత్తాలి. శ్వాసను వదులుతూ మెల్లిగా మీ కాల్ని యథాస్థానంలోకి తీసుకొని రావాలి. కుడి కాలి నుంచి ఎడమ కాలికి వెళ్ళే ముందు ఒక 5 to 10 seconds అలా ప్రశాంతంగా కాళ్ళని నేల మీద ఉంచి రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు ఎడమ కాలుతో సేమ్ ప్రాక్టీస్ని చేయబోతున్నాం. శ్వాసని తీసుకుంటూ ఎడమ కాల్ని పైకెత్తాలి. శ్వాసను వదులుతూ ఆ ఎడమ కాల్ని యథాస్థానంలోకి నేల మీదకి తీసుకొని రావాలి. టేక్ ఆఫ్ ఎంత ఇంపార్టెంటో ల్యాండింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఏరోప్లేన్ డ్రైవ్ చేసేటప్పుడు మన శరీరాన్ని కూడా ఒక విమానంలాగా ఊహించుకొని చేసే ప్రతి సాధనను కూడా చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. శ్వాస తీసుకుంటూ కాల్ని 90 degrees లిఫ్ట్ చేయాలి. శ్వాసను వదులుతూ మీ యొక్క ఎడమ కాల్ని యథాస్థానంలోకి తీసుకొని రండి. చివరగా శ్వాస తీసుకుంటూ మీ యొక్క ఎడమ కాల్ని పైకి 90 degrees తీసుకొని రండి. శ్వాసను వదులుతూ మెల్లిగా మీ ఎడమ కాల్ని నేల మీదకి తీసుకొని రండి. తర్వాత ఒక 5 నుంచి 10 సెకండ్లు మీ కాళ్ళని నేల మీద రిలాక్స్ చేసేసి, కావాలంటే మీ యాంకిల్స్ని కొంచెం ఫ్రీ చేసుకొని నెక్స్ట్ ప్రాక్టీస్ చేయడానికి మన శరీరాన్ని మనసుని సిద్ధం చేసి మళ్ళీ కాళ్ళని రెండింటిని యథాస్థానంలోకి కలిపేసి, ఇంతకుముందు మనం కుడి కాలుతో ఎడమ కాలుతో అంటే ఒక్క కాలుతో మాత్రమే చేసాం. ఇప్పుడు 2 కాళ్ళని ఒకేసారి పైకెత్తుతూ చేద్దాం. శ్వాస తీసుకుంటూ మీ 2 కాళ్ళని పైకెత్తాలి. శ్వాసను వదులుతూ మెల్లిగా 2 కాళ్ళని డ్రాప్ చేయాలి. శ్వాస తీసుకుంటూ 2 కాళ్ళు పైకి, శ్వాసని వదులుతూ 2 కాళ్ళు కిందికి. లాస్ట్ సారి శ్వాస తీసుకుంటూ 2 కాళ్ళు పైకి, శ్వాసను వదులుతూ 2 కాళ్ళు కిందికి. తర్వాత 2 చేతుల్ని తీసేసి 2 కాళ్ళని కొంచెం దూరం చేసి శవాసనలో ఉండాలి. ఇప్పుడు మనం పవర్ యోగా వార్మప్స్, దాంట్లో భాగంగా పవర్ యోగా జాగింగ్స్ చేయబోతున్నాం. అంటే రకరకాల జాగింగ్ చేస్తూ మన లోయర్ బాడీలో అప్పర్ బాడీలో డిఫరెంట్ సెట్ ఆఫ్ మజిల్స్ని ఇన్వాల్వ్ చేస్తాం. ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు మన స్ట్రెంగ్త్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎట్ ది సేమ్ టైం ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు లాంటివి ఉంటే వాళ్ళు
చేయకూడదు. వాళ్ళు ముందుగా కొంచెం ఈజీ ప్రాక్టీసెస్ని రెగ్యులర్గా చేసి శరీరాన్ని కొంచెం స్ట్రెంగ్తెన్ చేసిన తర్వాత మాత్రమే ఈ జాగింగ్స్లోకి వెళ్ళాలి. తర్వాత ఇందులో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రాక్టీస్ చేసే స్టార్టింగ్ స్టేజెస్లో ఒక 10 to 20 సెకండ్స్ మాత్రమే ఒక్కొక్క ప్రాక్టీస్కి మనం టైం కేటాయించాలి. తర్వాత కొంచెం ప్రాక్టీస్ అలవాటైన తర్వాత అప్ టు 100-200 వరకు కూడా తీసుకెళ్ళచ్చు. ఒకసారి జాగింగ్ మరియు అడ్వాన్స్డ్ జాగింగ్లు అన్ని రకాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఒక్కొక్కటి గమనించండి. సో ఫస్ట్ ప్రాక్టీస్, మీ 2 చేతుల్ని ఇలా బొటనవేలు లోపల తీసుకొని లూజ్ ఫిస్ట్, టైట్గా పిడికిలు బిగించొద్దు, లూజ్గా పిడికిలు బిగించేసి మెల్లిగా మీ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఫేస్ని టర్న్ చేసుకోవాలి. ఓకే, సో అలా టర్న్ చేసినప్పుడు మనం పర్ఫెక్ట్గా మ్యాట్ని మనం టాప్ ఆఫ్ ది మ్యాట్ టు ఎండ్ ఆఫ్ ది మ్యాట్ జాగింగ్ కోసం వాడుకోవచ్చు, లేదంటే ఉన్న ప్లేస్లో కూడా జాగింగ్ చేయొచ్చు. సింపుల్ జాగింగ్. ఫస్ట్ టర్న్ టు వన్ సైడ్, థంబ్ ఇన్సైడ్, మేక్ ఎ ఫిస్ట్ టైట్లీ, దెన్ స్టార్ట్ జాగింగ్, లూజ్ జాగింగ్. మీ చేతుల్ని కదిలించవచ్చు, లేదంటే చేతుల్ని ఇలా చెస్ట్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు. 2 వేరియేషన్స్. సో మనకు ప్రాక్టీస్ కొంచెం అలవాటు అయిన కొద్దీ కాళ్ళను ఇంకొంచెం పైకి లిఫ్ట్ చేస్తూ శరీరాన్ని కదిలిస్తూ ఇలా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసేటప్పుడు మన పూర్ణ దృష్టి మన శరీర కదలికల మీద ఉండాలి. మొదటగా 15 నుంచి 20 సార్లు జాగింగ్ చేసి మెల్లిగా ఆపేసేయాలి. దీనిని సింపుల్ జాగింగ్ టెక్నిక్ అంటారు. ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత మెల్లిగా 2 చేతుల్ని 2 కాళ్ళని అలా ఫ్రీగా వదిలేసి ప్రశాంతంగా కళ్ళని మూసి లోపలికి వెళ్ళే శ్వాస, బయటకి వచ్చే శ్వాసని గమనిస్తూ రిలాక్స్ అవ్వాలి. ఒక ప్రాక్టీస్ నుంచి ఇంకో ప్రాక్టీస్కి వెళ్ళేటప్పుడు ఈ స్టాండింగ్ శవాసన లేదంటే శిథిల తాడాసన అనే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం 2వ ప్రాక్టీస్లోకి వెళ్దాం. ఈ 2వ ప్రాక్టీస్లో భాగంగా మన హీల్స్ అనేవి హిప్స్కి టచ్ అవుతాయి. ఈ జాగింగ్లో సేమ్ థంబ్ ఇన్సైడ్, మేక్ ఎ ఫిస్ట్ టైట్లీ. ఈ 2 చేతుల్ని కొంచెం చెస్ట్ దగ్గర పెట్టుకొని హీల్స్ హిప్కి టచ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ముందుగా చెప్పినట్టు స్టార్టింగ్లో ఒక 20 టైమ్స్ వర్క్ చేసి మెల్లిగా కౌంటింగ్ పెంచుకోవాలి. ఇప్పుడు బ్యాక్ హీల్స్ హిప్స్కి టచ్ అయ్యాయి కదా, ఇప్పుడు నీస్ అండ్ థైస్, చెస్ట్ అండ్ షోల్డర్కి టచ్ అయ్యే ప్రాక్టీస్. ఇది కొంచెం అడ్వాన్స్. మన స్థాయిని బట్టి, మన కంఫర్ట్ని బట్టి కొంచెం మాడిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రాక్టీస్ ఎలా చేయాలంటే, థంబ్ ఇన్సైడ్, మేక్ ఎ ఫిస్ట్ టైట్లీ, దెన్ ట్రై టు లిఫ్ట్ యువర్ లెగ్ మ్యాక్సిమం ఇలా. తర్వాత నెక్స్ట్ ప్రాక్టీస్ సైడ్స్. ఇప్పుడు చేసిన ప్రాక్టీస్లు అన్నీ కూడా టోస్, యాంకిల్స్, నీస్, థైస్, కాఫ్ మజిల్స్, అబ్డామిన్, షోల్డర్స్, హ్యాండ్స్ అన్ని భాగాలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి. కాకపోతే ఈ ప్రాక్టీస్ని మనం కార్డియో కేటగిరీస్లో పెడతాం. అంటే ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు మన రెస్పిరేషన్తో పాటు హార్ట్ బీట్ అనేది హైలో ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని చేయాలి.